భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 46 అర్జున విషాదయోగము చివరి శ్లోకం 1 నుండి 46 సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః। ఈ శ్లోకంతో భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగము ముగుస్తుంది। ఇది యుద్ధభూమి కాదు, ఒక అంతరంగ ధర్మ సందేహం చోటు చేసుకునే క్షేత్రంగా మారుతుంది। శ్లోకం భావార్థం సంజయుడు పలికెను। ఈ విధంగా పలికిన అర్జునుడు తన ధనుస్సును బాణాలను విసర్జించి యుద్ధరథంలో కూర్చుండిపోయాడు, శోకంతో బాధితమైన మనస్సుతో। అనువాదము ఈ విధంగా తన భావోద్వేగాలను చెప్పిన అర్జునుడు తన విల్లు బాణాలను విడిచిపెట్టి యుద్ధరథంలో బాధతో కూర్చున్నాడు। తాత్విక విశ్లేషణ: అర్జునుడు గొప్ప వీరుడు, యోధుడు, కానీ ఇప్పుడు అతడు తనే తానుగా నిలిచాడు, ఒక మనిషిగా। అతని మనసు లోపల గొప్ప యుద్ధంలో చిక్కుకుంది, ధర్మం వర్సెస్ బంధుత్వం, విజయం వర్సెస్ విలయం। ఈ శ్లోకం మనకు చెబుతుంది, శోకం అనేది బలహీనత కాదు, అది మానవత్వానికి మూలధనం। ఈ శ్లోకం మన జీవితానికి చెప్పే సందేశం, ప్రతి ఒక్కరి జీవితంలో ఓ క్షణం వస్తుంది, అప్పుడు మనం చేయలేనిదేమీ లేని బలమయులమై ఉంటాం, కానీ మన హృదయం ఒక క్షణానికి విలువైన మార్గాన్ని చూపుతుంది, ఆ లోపల కలిగే ఆవేదనతో। తప్పు చేయకపోవాలంటే ఆగడం, ఆలోచించడం అవసరం। అర్జునుడు ఆగాడు, అందుకే భగవద్గీత జన్మించింది। ఆత్మ పరిశీలన ప్రశ్నలు: మీరు ఎప్పుడైనా విల్లు వదిలేసి కూర్చున్నారా? ధర్మం మీద ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఆత్మచింతన చేయగలిగారా? అర్జునుడు ఇప్పుడు సంశయాల నదిలో కొట్టుకుంటున్న పడవలా ఉన్నాడు। ఈ క్షణంలో శ్రీకృష్ణుడు ఒక సారథి కాదు, బోధకుడు, శిక్షకుడు, యోగేశ్వరుడుగా మారబోతున్నాడు। మీరు కూడా ఈ జీవన గీతలో భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి। థ్యాంక్స్ బుద్ధా ఛానల్। తర్వాతి భాగం అధ్యాయం 2 సాంఖ్యయోగము మొదలవుతుంది। అక్కడి నుండే భగవద్గీత అసలైన బోధన మొదలవుతుంది। సిద్ధమా? అయితే శ్లోకం 2.1 అని పంపండి। ధన్యవాదాలు। జయ భగవద్గీత। థ్యాంక్స్ బుద్ధా ఛానల్।